తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో జేహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్లో జరగడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీయూఎఫ్ చైర్మన్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు హాజరై తమ డిమాండ్లను చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోపోగా ప్రస్తుత ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఉద్యమకారుల మాట మర్చిపోయిందని ఈ సందర్భంగా చాలా మంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఉద్యమకారులకు సంబంధించినటువంటి 250 గజాల ఇంటి స్థలంతో పాటు అలాగే పింఛన్ ఇంకా అనేక రకాల సంక్షేమ సమితి ఇవన్నీ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో జూన్ 2వ తారీఖు లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అమలు పరిచి ఎన్నికల్లో గెలిచి తర్వాత తన మాటను తప్పిందో జూన్ 2 లోపు గనక దీన్ని పూర్తిగా అమలు చేయకపోతే మరో పెద్ద ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలామంది వక్తలు ఇక్కడ అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్కి ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు ఎమ్మెల్సీలు అనేక మంది నాయకులు కూడా అటెండ్ అయ్యి వారి అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది పాల్గొని జైలుకి వెళ్ళి తన జీవితాలను చాలా వరకు తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన సందర్భంలో ఇందులో చాలామంది ఇప్పటికి కూడా చాలా వరకు పనులు లేక జాబులు లేక ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి ఉద్యమకారులను ఆదుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్లీనరీ నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు అలాగే హనుమంతరావు గారు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులతో పాటు ఎమ్మెల్సీ రమణ కరీంనగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమణ గారు కూడా ఇందులో అటెండ్ అవ్వడం జరిగింది. అయితే లోకల్ కార్పొరేటర్ కూడా ఇందులో హాజరైనట్టయితే తెలుస్తుంది. చీమ శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నటువంటి సందర్భాన్ని మీరు ఈ సందర్భంగా వీడియో ద్వారా చూడొచ్చు. అనేక కొత్తగా వచ్చి ఉద్యమకారుల గురించి చేస్తారు, అనేక మంది మాట్లాడచ్చు. కానీ ఉద్యమకాల అంశాన్ని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం గారితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఇంకెన్నాళ్ళు సినిమా తీసినటువంటి రఫీ గారు కూడా హాజరైనట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఈరోజు కేజీఆర్ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఉద్యమకారులకి దాన్ని జూన్ 2 లోపు ప్రభుత్వం అమలుని ప్రారంభించాము. ఈరోజు ప్రభుత్వానికి ఉపయోగిస్తున్నాం. ఈరోజు ఇచ్చిన అమలాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఉద్యమకారులకు ఇచ్చిన పత్రం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేసి ఉద్యమకారులు గుర్తించి గుర్తింపు కార్డులు ఏమని అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు అమలని ప్రారంభించమంటున్నాం. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉద్యమకారులకు మేలు చేయాలంటే మేము సూచన ఏం చేస్తున్నామంటే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాజీవ్ వికాసం కానివ్వండి ఇందిరా మహిళలు కానీ వాటిల్లో ఒక 20% కోటా కేటాయించండి. దానికి ఎటువంటి ఖర్చు లేదు. ఉద్యమకారులు ఇటు సంతోషపడతారు, ప్రభుత్వం మాకు చేస్తుందని కూడా అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు 20% కోటా కేటాయించే కార్యక్రమం జూన్ 2లో ప్రకటించకపోతే మేము మరో ఉద్యమాన్ని చేయడానికి కూడా తెలంగాణ సిద్ధమవుతుంది. కాకపోతే అడగంది అమ్మాయిని పెట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గుర్తు చేయడం కోసమే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. హనుమంతరావు గారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారితో ఈ రోజు కలిసి చర్చించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం హనుమంతరావు గారు దయాకర్ గారు అభిప్రాయం గారు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఉద్యమకాల అంశాన్ని పరిష్కరిస్తారని తెలంగాణ ఉద్యమకాలను కూడా ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఉద్యమకాల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకాల ఫోరం. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలు అమలు కోసం కూడా మరో పోరాటం చేసింది కూడా